மதன் சார் பாய் சொல்ல டைம்ல ஹாய் சொல்றீங்களா சார் நீங்க? தெரியுது அவன் இருக்கான். இன்னைக்கு லாஸ்ட் டே ஆஃப் மை மீனாட்சி பொண்ணுங்க ஷூட். ஸோ வா நான் உன்னை கேப்சர் பண்றேங்க. இது கேப்சரா? வா. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సౌందర్య రెడ్డి యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్ స్పెషల్ ఏంటంటే, మీ అందరికీ నా తమిళ్ సీరియల్ ఎవరు లాస్ట్ చూసారో మీనాక్షి పొన్నుగాని వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. ఈ వ్లాగ్ చూస్తే అర్థమవుతుంది. సో ఆ డే లాస్ట్ వ్లాగ్ ఇది. నేను చాలా డేస్ తర్వాత అప్లోడ్ చేస్తున్నాను. బికాజ్ ఇది వ్లాగ్ అప్లోడ్ చేయాలనేది మర్చిపోయాను. నేను సడన్గా చూస్తుంటే గుర్తొచ్చింది. దట్ వాజ్ అ లాస్ట్ డే ఆఫ్ మై షూట్ ఆ సీరియల్ది. ఆ రోజు నాకు 6 o'clockకే షూట్ ఉండే. సో అర్లీ మార్నింగ్ 6 o'clock వెళ్ళి ఈ పాండ్లో నేను కింద పడిపోతాను. అప్పుడు వచ్చి హీరో సేవ్ చేస్తాడు. అలాంటి సీక్వెన్స్ అది. సో పాప అందరూ ఎంత కష్టపడుతున్నారు తెలుసా ఆ రోజు. నేనైతే లైక్ నాకు 10% భయం అవుతుంటే వాళ్ళందరికీ 100% భయం అవుతుంది. బట్ వాళ్ళందరూ చూపించట్లేదు. నేనేదో కామెడీ చేసుకొని అలా ఉండిపోయాను. బట్ ఆ పాండ్ లోపల ఉన్న సెట్ బాయ్కి అయితే హ్యాట్స్ ఆఫ్. పాపం నాకేం అవ్వకూడదు అని లోపల వచ్చి వాడు, నేను షార్ట్ చేస్తుంటే లోపల ఉండిపోయాడు వాడు. ఏం హెడ్ తెలియకుండా కూడా. పాపం హీఈస్ లైక్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ సెట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ ఏం చెప్పినా తక్కువే. సో నాకు కొంచెం భయం అయ్యి అక్కడ కింద ఎక్కడ పడిపోతాను అని ఇదవుతుండే. సో అందరూ చాలా బాగా హెల్ప్ చేశారు నాకు అక్కడ. ఆ షార్ట్ అయిన తర్వాత నాకు యాక్చువల్లీ మార్నింగ్ ఒక 6 o'clock షార్ట్ చేసినా కూడా నాకేమీ ఫీల్ లేదు. లాస్ట్ డే షూట్ ఫీల్ లేదు. చాలా బాగా ఎంజాయ్ చేసుకుని ఎవ్రీడే నేను ఎలా షూట్లో వెళ్తానో, అందరితో ఎలా కామెడీ చేసుకొని ఉంటానో అందరితో అలానే ఉన్నా. షార్ట్ అయిపోయింది. షార్ట్ అయిపోయిన తర్వాత నాకు షిఫ్టింగ్ ఉండే. సో నేను మళ్ళీ వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ నేను ఇంకొక లొకేషన్కి వెళ్ళాల్సిందే. தெரியுது அவன் இருக்கான். ஏதோ ஒரு இதுல பாத்திருக்கேன் மூவில உள்ள ஈனு ஒரு சார் ரெடி சார். டேக் மா ரெடி கேமரா. சட்டையில நனைஞ்சிருந்தா சார், சட்டையில நனைஞ்சிருந்தா அவருக்கு. அது ஃபைட் அதுக்கு அப்புறம். சரி ஓகே ஓகே. லைட் ஸ்ப்ரே பண்ணி
நீ திரும்பி போ. நீ இங்க இருந்து கிளம்பு. இல்ல சக்தி, உன்னை காப்பாத்தாம இங்க இருந்து போக மாட்டேன். ஐயோ சொன்னா கேளு வெற்றி, வானா வெற்றி. சொன்னது கேளு வெற்றி, நீ இங்க இருந்து கிளம்பு. என் உயிர் போனா போகட்டும், நீயாவது உயிரோட இரு. உயிர் போயினா போயிடு. நீயாவது உயிரோட இங்க இருந்து போ வெற்றி. இங்க இருந்து போ வெற்றி. நீ இல்லாம நான் மட்டும் உயிரோட வாழணும்டா சக்தி. இல்ல நான் செத்தாலும் உன் கூட தான் நான் செத்து போவேன் சக்தி. என்ன பேசுற நீ? என்னடா பேசுற நீ? போடா அப்படிதாங்க. போடா. இந்த மாதிரி ஒரு சூழ்நிலையிலையா நான் உன்னை புரிஞ்சுக்கணும்? இந்த மாதிரி சூழ்நிலையிலையா நான் உன்னை புரிஞ்சுக்கணும்? உன்னை நான் ரொம்ப கஷ்டப்படுத்திட்டேன் வெற்றி. நான் ரொம்ப கஷ்டப்படுத்திட்டேன் வெற்றி. அதெல்லாம் ஒண்ணும் இல்லை சக்தி. அதெல்லாம் நான் ரொம்ப என்ஜாய் பண்ணிட்டு தான் இருந்தேன். நீ என் மேல கோவப்படுறது, அதுவும் செல்லமா கோச்சிக்கிறது, என்ன அடிக்கிறது, இதெல்லாம் எனக்கு கிடைச்ச பாக்கியமா தான் நான் பார்த்தேன். దట్ వాజ్ లైక్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దట్. లాస్ట్ డే అయిపోయిన తర్వాత అంతే, లాస్ట్ డే అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి లొకేషన్కి వెళ్తే అమ్మ ఏడుస్తుంది ఫుల్ నన్ను చూసి. బికాస్ వాళ్ళకి 9 to 9 కాల్ షీట్ ఉండే. నేను 6 o'clock నుంచి వేరే లొకేషన్ని షూట్ చేసుకొని ఆ లొకేషన్కి వెళ్ళా. అమ్మ నన్ను చూసిన వెంటనే ఫుల్ ఏడుస్తుంది. అండ్ మీకు అమ్మ ఎవరు అని తెలియాలి అంటే మీరు అందరికీ తెలుసు, ఇప్పుడు చేస్తున్న లక్ష్మీ నివాసలో శ్రీరంజని మదర్ క్యారెక్టర్ లక్ష్మి చేస్తున్నారు కదా. షీ ఈజ్ మై వన్ ఆఫ్ ద ఫేవరెట్ పర్సన్ ఇన్ మై ఎంటైర్ లైఫ్. సో తను చూసిన తర్వాత నాకు ఏడుపు వచ్చేసింది. దాని తర్వాత నేను క్యారవన్లో వచ్చి ఐఎమ్ లైక్ క్రయింగ్ నాకు అవ్వట్లేదు, మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు, గొంతు కూడా రావట్లేదు నాకు. దాని తర్వాత పాపం నా అసిస్టెంట్ అక్క కూడా ఏడుస్తుంది. సో నేను వాళ్ళందరికీ గిఫ్ట్ తీసుకొచ్చాను. సో వాళ్ళందరికీ గిఫ్ట్ ఇస్తున్నా. ఈజ్ విజయ్ నాకు కాస్ట్యూమ్ ఎవ్రీడే కాస్ట్యూమ్ చెప్పేవాడు. సో వాడి కోసమని కాస్ట్యూమే ఇస్తున్నా గిఫ్ట్గా. நான் உன்னை கேப்சர் பண்றேங்க. இது கேப்சரா? எனக்கு டெய்லி டார்ச்சர் பண்ற காஸ்டியூம் அது இதுன்னு, அதுக்காக தான் அவனுக்கு நான் காஸ்டியூம் கிஃப்ட் பண்ணேன். நாளை நீ இது கண்டினியூட்டி போட்டு லொகேஷனுக்கு வா. நீங்க வர மாட்டீங்களா? ஓகே ஓகே தேங்க்ஸ். எப்படி இருக்கு விஜய் உனக்கு? நம்ம சீரியல் முடிய போறதோ, டெய்லி நான் டார்ச்சர் பண்றேன்ல, நாளைந்து நான் டார்ச்சர் பண்ண மாட்டேன். எப்படி ஃபீல் ஆற? என்ன ஃபீல் ஆகுது? நாளைந்து டார்ச்சர் இருக்க மாட்டேதுல உனக்கு? அப்படிலாம் இல்ல, அது ஒரு இது தெளிவான வந்துட்டு இருக்கோம்ல. அவன் என்ன தெரியுமா, ரூம்ல அளந்துட்டு வந்திருக்காவா? இப்பதான் ரூம்ல அளந்துட்டு வந்திருக்க. வாய்ஸ் நோட் சென்ட் பண்றது கூட அளந்துட்டு சென்ட் பண்ணிருக்கதானே. எப்படி இருக்கு? பிடிச்சதா?
நைட் வாங்கிட்டேன் பட் தெரியல என்ன வாங்குறேன்னு. ஸோ சடனா ஓகே நீ காஸ்டியூமே சொல்றேன்ல எல்லாருக்கும், அதுக்காக தான் காஸ்டியூம் இவ்வளோ காஸ்டியூம் உனக்கு ஏன் ஒரு செயின் போட வேண்டியது, நீ அப்போ செயின் போட வேண்டியது. கோல்டு சைனா பாருங்க அக்கா, பாருங்க காஸ்டியூம் சொல்றாங்க, காஸ்டியூம் கொடுத்தாங்க. அப்போ ஒரு நகையெல்லாம் போடுங்க அப்படின்னு நகை கொடுத்துருப்பாங்க. இது வந்து எங்க அக்காவுக்கு பேக் எப்படி இருக்கு, இது என் அக்கா எப்போ அசிஸ்டன்ட், அதுக்காக தான் பேக் கிஃப்ட் பண்ண போறேன் அக்காவுக்கு. நாளை இந்த அக்கா இதுல இந்த பேக்ல வேற ஆர்டிஸ்ட் போவாங்களா என்ன விட்டு, இதுக்கு இதுலதான் வருவேன். ఓకే అది పొట్టువా ఇనికే. నేను ఇంకా అమ్మ నాకు గిఫ్ట్ ఇచ్చింది అవన్నీ నేను రికార్డ్ చేయలేదు బికాజ్ నాకు అసలు ఏం మాట్లాడాలని తెలీదు. ఆ లాస్ట్ డే షూట్ చేస్తున్నప్పుడు కూడా హోల్ టీమ్, నా ఫేవరెట్ డైరెక్టర్ రామ్ కుమార్ సార్ ఒక షార్ట్ తీస్తున్నాం, నేను అరవాలి ఆ సీన్లో, బట్ హీస్ ద వన్. నాకు అరుస్తున్నా బట్ కళ్ళలో వాటర్ వస్తున్నాయి, అందరూ సార్ ఏడుస్తున్నారు సార్ షార్ట్ కట్ చేద్దాం అంటుంటే రామ్ కుమార్ సార్ డోంట్ స్టాప్ హర్, తను ఎలా కావాలో తనకి ఇష్టం వచ్చినట్టు ఫ్రీగా వదిలేయండి, లాస్ట్ డే షూట్ తనకి ఎలా కావాలన్నా అలా చేస్తుంది అన్నప్పుడు వదిలేశారు. నేను అంత గట్టిగా షౌట్ చేస్తున్నా కూడా ఒక కళ్ళులో వాటర్ వస్తున్నాయి. దట్ లైక్ ఎమోషనల్. ఎంత మనం కొట్లాడుకున్నా నవ్వుతూ ఉన్నా ఆ ఒక్క డే మాత్రం అందరూ మిస్ చేసుకుంటాం. సో నేను స్ట్రాంగ్గానే ఉండే, ఏడవకూడదు, నవ్వుకొని నేను ఎన్ని డేస్ నవ్వుతూ అందరితో ఎలా బాగున్నానో అలానే లాస్ట్ డే కూడా వెళ్ళిపోవాలనుకున్నా. నేను అమ్మని చూసిన వెంటనే నాకు ఏడుపు వచ్చింది. అండ్ మోరోవర్ అక్కడ ఉన్న టెక్నీషియన్స్ అందరూ ఏడుస్తున్నారు నేను వెళ్ళిపోతానని. బికాజ్ నాకు ఎంత బ్లెస్సింగ్ కదా అది. అసలు ఎంతోమంది హీరోయిన్స్ని చూసుంటారు, ఎంతోమంది హీరోస్ని, ఎంతోమంది ఎన్నో ప్రాజెక్ట్ చేస్తుంటారు. నా కోసం ఒక్కరు ఏడుస్తారంటే అది ఎంత బాధగా ఉంటుంది తెలుసా. నేను చేసిన అల్లరి లేదు, ఆ సెట్లో టార్చర్ చేసినది లేదు, అందరితో నవ్వుకొని నేను మార్నింగ్ వెళ్తే రవి అన్నకి హాయ్ చెప్పడం నుంచి గుడ్ నైట్ చెప్పేంత వరకు, నన్ను పికప్ చేసే డ్రైవర్ అన్న నుంచి, నన్ను డ్రాప్ చేసే సేఫ్గా నా హోటల్లో వదిలేసే డ్రైవర్ అన్న నుంచి, నన్ను బాగా ప్రొడక్షన్, నాకు ఏ ఫుడ్ కావాలన్నా నన్ను బాగా చూసుకున్న నా అసిస్టెంట్ అక్క, నా కోసమే తను ఇల్లు వదిలేసి నా కోసమే వచ్చి నాకు హెల్ప్ చేసిన నా అసిస్టెంట్ అక్కని. సో ఎవరిని మర్చిపోను నేను ఆ ప్రాజెక్ట్లో. దట్ వాజ్ లైక్ మై బ్యూటిఫుల్ అండ్ లైఫ్ టైమ్ మెమొరబుల్ సీరియల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద మెమోరీస్. లవ్ యూ ఆల్.